Hallelujah. Praise the Lord. Glory to God. సణగకుడి సంతోషించుడి. సణుగుతే శాపం, సణుగుతే మరణం, సణుగుతే మరి దేవుని ఉగ్రత. ఇవన్నీ వాక్యంలోనే ఉంది. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు సణగకూడదు. సణగకుండా ప్రతిగా ఏం చేయాలి? స్తుతించాలి. సణగడానికి విరుగుడేంటి? స్తుతించడం. దేవుని స్తోత్రం. సణగే ఆత్మ, అది ఒకలాంటి స్పిరిట్, అది గ్రంబ్లింగ్ స్పిరిట్ అని మరి మనం చూస్తాం. చాలా సణిగే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళను ఇంగ్లీష్లో అయితే గ్రంబుల్టన్ అంటారు. ఎందుకంటే ఉదయం సూర్యుడు లేచినప్పటి నుండి, వాడు నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు అన్నిటికీ సణగడం. మనం అదొక చీకటి ఆత్మ అని చెప్పాలి. దేవుడు ఉన్న చోట స్తుతులు ఉంటాయి. స్తుతులున్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి దేవుని భయం ఉన్న ప్రతి ఒక్కరు, దేవుని ఆశీర్వాదాలు అనుభవించిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఎప్పుడు దేవుని స్తుతిస్తారు. పరలోకంలో సణుగుడు ఉండదు. పరలోకంలో ఏముంటుంది? స్తుతి ఉంటుంది. ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మనం పరలోకం వెళ్తాం కదా, మనము నిత్య రాజ్యానికి వారసులం. ఈ జీవితం చాలా తక్కువైంది, బెత్తడంత లేక జేనడంత. కానీ దీని తర్వాత మనకు ఒక దేశం ఉన్నది. అక్కడికి వెళ్ళి మనం చేసేది ఏముందంటే నిత్యము ఆయనను స్తుతించి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కోట్లాను కోట్ల దేవదూతలు నిత్యం దేవుణ్ణి స్తుతిస్తాయండి. అక్కడ వెళ్ళి ఇదే పని, నువ్వు దేవుని స్తుతించాలి. కనుక ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలు నువ్వు ఎన్నో అనుభవిస్తున్నావు. దినదినం నిన్ను నడిపిస్తున్నాడు. అనుదినము ఆయనకు నూతనమైన విధానంగా నీ పట్ల ఆయన ప్రేమ ఉన్నది. మరి ఆయన ఇచ్చేవన్నీ అనుభవిస్తూ పైగా ముఖం మార్చుకోవడం, గుణగడం, సణుగడం, తిట్టిపోయడం, ఇంట్లో అసమాధానాన్ని సృష్టిస్తారు చాలామంది. చాలామందికి తెలియదు ఎలాగూ కుటుంబాన్ని నడిపించాలని. కుటుంబంలో మొదలవుతుంది సణుగుడు. అన్ని కుటుంబం నుండే మొదలవుతాయండి. ప్రేమ కూడా కుటుంబం నుండే వస్తుంది, పరిచర్య కుటుంబం నుండే వస్తుంది, మంచితనం కుటుంబం నుండే వస్తుంది. మన ఊరంతా చాలా ప్రకాశించి కుటుంబము ఒక నరకంగా చేసుకుంటే మనంత దౌర్భాగ్యం ఇంకా లేరు. కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. హల్లెలూయా. కుటుంబం నుండే రావాలి. నేను అడిగితే మొట్టమొదటి కుటుంబంలో సణగొద్దు, నువ్వు బయట సణగవు. కుటుంబంలో పరిశుద్ధంగా ఉంటే బయట కూడా పరిశుద్ధంగా ఉంటావు. కుటుంబంలో ప్రేమ కలిగి ఉంటే బయట వ్యక్తులను కూడా నువ్వు ప్రేమించడానికి సిద్ధ మనసు నీకుంటుంది. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్. ఈవెన్ జడ్జ్మెంట్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. చూడండి, తీర్పు కూడా ఇంటి నుండే బయలుదేరుతుందా. కాబట్టి ఇంటి వాతావరణాన్ని ఈ కొత్త సంవత్సరం 2025 పాడు చేయకుండా మీరు దయచేసి మీరు దేవుని స్తుతిస్తూ ఉండండి. ఎవరిని మరి సణిగి వారిని ఇబ్బంది పెట్టకండి. భార్య భర్త మీద సణుగుతూ ఉంటుంది. మరి ఆ సణుగుడు ఉన్న చోట మరణం ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎక్కడ సణుగుడు ఉందో అక్కడ మరణం ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. 1 కొరింథీ 10:10 తీసి చూడండి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరంట. మరణం వచ్చేస్తుంది. నేను అక్షరాలు నేర్చుకున్నాను నా జీవితంలో. వివాహమైన క్రొత్త మరి మొదటి రోజుల్లో ప్రతి దానికి నాకు కోపం వచ్చేదాం. అంటే అప్పుడు నాకు దేవునితో బంధం లేదు. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం పెంచుకోవాలనే తపన ఉండేది. నాకు అసలు నచ్చకపోయేది ఏది కూడా. మరి ప్రతిదానికి సణుగితే ఇల్లు ఎట్లుంటుంది, ఒక నరకంగా మార్చుకున్నాను. నాకు కొన్ని సంవత్సరాలు నాకు తెలియదు సణగొద్దని. అన్ని దానికి విమెన్స్ లిబరేటర్ లాగా, అంటే కాలేజీలో కానీ స్కూల్లో కానీ బ్యాంకులో కానీ ఒక లీడర్ అనమాట నేను. అయితే ప్రతిదానికి సణిగేది. నా తల్లి నన్ను పిలిచి ఒక రోజు అన్నది, బిడ్డ వాళ్ళకి సణగకు, నువ్వు ఎందుకు సణుగుతున్నావు? నీకు ఇంత మంచిగా దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు సణుగుతున్నావు? నువ్వు స్తుతించడం నేర్చుకోవాలి. అంటే నాకెక్కడ పొదుకుతుంది తల్లి చెప్పిన మాట. సణుగుతా పోయిన ఒక్క దెబ్బ పడ్డది నా జీవితంలో. చాలా అందమైన ఒక పుష్పం లాంటి చక్కని బిడ్డను ఒక్క దెబ్బతో దేవుడు తీసేసినాడు. అప్పుడు నేర్చుకున్నాను, అమ్మో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. అది కథ కాదు, ఇది బూటకం కాదు. అది నేను చెప్పే వాక్యం బూటకం, అబద్ధం కాదు. ఇవన్నీ జరిగే మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సత్యవేద గ్రంథం.
పరిశుద్ధమైన దేవుని మాటలు జరుగుతాయి ఇవి. కాబట్టి అప్పుడు నేర్చుకున్నాను, చాలా ఖరీదైన ఒక పాఠం నేర్చుకున్నాను. అంత అందమైన బిడ్డ 4 ఏళ్ళకు ఒక పుష్పంలాగా మీది నుండి పరలోకం నుండి పడ్డదా, అంత అందగత్తే ఒక్క దెబ్బకు వెళ్ళిపోయింది. మళ్ళీ అలాంటి అందమైన బిడ్డలు ముగ్గురులో ఆ అందం చూసుకుంటాను, కానీ అంత అందంగా వాళ్ళు మరి లేకపోయినారు. అంటే అంత సో బ్యూటిఫుల్ లైక్ ఎన్ ఏంజల్. కానీ నేనేం చేయాలి? బిడ్డను పట్టుకొని స్తుతించాలి. ఆ స్తుతి నాకు ఎవరు మరి తల్లి చెప్పేది. నాకు ఇలాగ పెద్ద కూడికల్లో స్తుతి గురించి మనకున్నట్టు ప్రతిరోజు కూడికలు అవేం లేకుండే. అయితే ఖరీదైన పాఠం నేర్చుకున్నాం. సణుగుతే సంహారకుడు వస్తాడు, సణుగుతే నీ దీవెనలు పోతాయి. నేను చెప్పిన కుటుంబంలో చాలా సణుగుడు, మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చినాక కూడా పిల్లలకు ఊరికే సణుగుడు. నేనన్నా ఏదో కీడు రాబోతుంది జాగ్రత్త అని చెప్పినాను, రానే వచ్చింది. ఉద్యోగం ఊడిపోయే పరిస్థితికి వచ్చినారు ఇప్పుడు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా ఊడిపోవద్దు, దిట్టమైన చోట వేయి కొట్టినట్టు స్థిరపరిచిన ఆయన ఈ భయం నుండి వారిని తొలగించమని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వు ఒకసారి దేవుని ఆశీర్వాదాలు ఒక పెన్ను పేపర్ తీసుకొని లెక్కబెట్టు. కౌంట్ గాడ్స్ బ్లెస్సింగ్. ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, ఎన్ని రకాల దీవెనలు నువ్వు అనుభవించినావు. నువ్వు మొరపెట్టినప్పుడెల్లా నేనున్నాను, నువ్వు భయపడొద్దని పలికినాడు. నీకు అన్ని విధాల దీవెనలు ఇచ్చినాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు, సంపూర్ణమైన వరములు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు అనుభవించడానికి. కొందరికి డబ్బు ఉంటుంది కానీ అనుభవించడానికి ఏముండదు, ఆరోగ్యం ఉండదు. కొన్ని అన్ని వసతులు ఉన్నా కానీ మరి వారి కార్యాలు సఫలం కావు. చూడండి, అన్ని విధాలు నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించినాడు. హల్లెలూయా చెప్దామా? అవును, నీకు ఆత్మీయ ఆశీర్వాదాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రతిరోజు దేవుని వాక్యంతో పోషించడానికి ఇక్కడ దేవుడు తన దాసులను నిలబెట్టినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మీరు స్తుతించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మీకు ఇచ్చిన మందిరం, మీకు ఇచ్చిన కాపర్లు, మీకు ఇచ్చిన వాక్కులు, దైవ వాక్కులు, మీకు ఇచ్చిన తర్వీదు, మీకు ఇచ్చిన దేవుని సహవాసము, వివిధ విభాగాలు, అనేక పరిచర్యలు ఎన్నెన్ని ఉన్నాయి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. కాబట్టి మీరు సణగొద్దు. ఆనాడు ఇశ్రాయేల్ చేసిన పని సణగడం. ఎక్కడ వారు స్తుతి కూడిక పెట్టలేదు. చూడండి, మన్నా తిన్నారు, తృప్తి లేదు, ఇంకా మాంసం కావాలని సణిగినారు. దేవుడు పూరేళ్లను గురిపించి బలమైన పిట్టలను గురిపించి పట్టు తినండి, కానీ మీరు అనుభవించారు అన్నాడు. ఆ మాంసం అంట పళ్ళ సందుల్లో ఉన్నప్పుడే సంహారకుడు వచ్చి ఏం చేసినారు, వారిని సంహరించినాడు. చూడండి, ఎప్పుడు కోరుకోవడం కాదు, కోరుకున్నవి అనుభవించడానికి దేవుని కృప నీ మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు సమకూర్చుకుంటావు సరే, కానీ అది నీవు అనుభవించడానికి ఉన్న ఆయుస్సు కావాలి. ఆయుస్సు నువ్వు డబ్బులు పెడితే వచ్చేది కాదు. నువ్వు అనుకుంటున్నావు డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. సరే కొను. ఆయుస్సును డబ్బుతో కొంటావా? ఆరోగ్యంతో ఉండాలంటే డబ్బు సరిపోతుందా? నువ్వు మందులు ఇన్ని గుప్పడి మింగితే నీకు ఆరోగ్యం వస్తుందా? నీకు మార్గంలో ఉన్న హఠాత్తు మరణాలు, ప్రమాదాలు తప్పించడానికి నీ డబ్బు నీకు పనికొస్తుందా? రాదు. కీడు రాకుండా నిన్ను కాపాడేది ఎవరు? దేవుడే. పాత రికార్డు ఎప్పుడే నేను చేసేది చెప్తున్నా, చేయంది ఎప్పుడు చెప్పాను. నేను ఎప్పుడు చేసే ఒక చిన్న టెక్నిక్ చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే దేవుని స్తుతిస్తా. ఐ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. దట్ ఈస్ మై సీక్రెట్. ఎందుకంటే ఊరికి ఇప్పుడు ప్రస్తుతం ఏదో కింద మీద అయినందుకు ముఖం వికారు చేసుకొని పెద్దగా ఏడ్చి పెద్దగా కొట్టుకొని అలా చేయను నేను. ఎందుకంటే నాకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మెరుగైన స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను సడగను, నేను క్షమిస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఐ ట్రై టు గెట్ ఓవర్ ద సిట్యుయేషన్ బై ప్రేయర్. కొన్నిసార్లు చాలా జటిలమైన కార్యాలు నా ఎదురుకొస్తే ఒక పూట ఆహారం మానేసి ప్రార్థన చేస్తాను. మళ్ళీ చూస్తే మళ్ళీ చురుకుగా దేవుడిచ్చిన పనులు చేయడానికి నాకు ధైర్యం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యు హావ్ టు ఓవర్కమ్. మనం అన్నిటినీ జయించాలి కదా. వీఆర్ ఓవర్కమర్స్. వీటన్నిటి మీద నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. మరి సనగడం చాలా డేంజరస్. నన్ను అడిగితే ఇట్ ఈస్ అపాయకరమైంది. నీకున్నవి కోల్పోతావు, జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతించాలి, లేని వాటి కొరకు ఏడవడం కాదు. దౌర్భాగ్యులు మరి లేమి ఉన్నదని వారు ఏడుస్తారంట.
మీకు ఒక మాట చూపెడతాను. యోబు గ్రంథం చూడండి, 5వ అధ్యాయము. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించిపోతారని ఉన్నది వాక్యంలో. బికాస్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్, నాకు అది లేదు, నేను బాగుండేది, అది ఉంటే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది. నీకు ఏది బాగుంటుందో దేవునికి తెలుసు, కాబట్టి నువ్వు దాని గురించి విలపించే అవసరము లేదు. ఇక్కడ వాక్యంలో చూడండి, 2వ వచనం, యోబు 5:2. దౌర్భాగ్యమును గురించి ఏడ్చడం వల్ల మూఢులు నశించదు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ కూడా చాలా ప్రమాదకరమైంది. అసూయకు లోకంలో మందే లేదంట, కానీ యేసు ప్రభు దగ్గర ఉన్నది మందు. దేవునికి స్తోత్రం. అసూయ తీసే ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా అసూయ తీసేస్తాం. ఈ సణుగుడు తొలగించి ప్రభు అంటే తప్పకుండా దేవుడు సణుగుడు నుండి విడిపిస్తాడు. ఈరోజు ఉదయకాలం దేవుడు నాకు వాగ్దానం గుర్తు చేసినాడు. మరి అది యోహాను సువార్త 16:24. మీ సంతోషము సంపూర్ణమగునట్లు మీరు అడుగుడి, మీకు ఇయ్యబడు. హల్లెలూయా. ఏదైనా లోటు ఉందా మీకు? పోయిన సంవత్సరం అడగండి దేవుడు. మీ సంతోషమును దేవుడు ఏం చేస్తాడంట? సంపూర్ణం చేస్తాడంట. నేను మొన్న ఒక రోజు సాయంకాలం పెట్టకపోతే పూర్ణ చంద్రుడు ఆకాశం మీద కనబడ్డాడు. నువ్వు నన్ను ఇలా దీవించాలని కోరుకుంటే తప్పేముంది? నువ్వు కోరుకుంటే నీ కోరికను సఫలం చేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు కదా, కోరికను సిద్ధింపజేస్తాడు. నేను అనుకున్నాను, దేవా నువ్వు నన్ను ఇలా ఆశీర్వదించాలి. అపూర్ణంగా చంద్రుని చూసినప్పుడు ఎంత అందంగా, ఎంత గ్లోరియస్ గ్లో. అవును, బైబిల్లో ఉంది కదా, ఆ మాట గుర్తొచ్చింది అప్పుడు నాకు. నీ సంతోషము సగటు సంతోషం ఉంటే గొణుగుతావేమో, మరి ఏడుస్తావేమో, విలపిస్తావేమో. కానీ నా పేరట మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానన్నాడు కదా. నీ సంతోషం సంపూర్ణమగినట్టు అడుగుడి, మీకు ఇవ్వబడు. కీప్ ఆన్ ఆస్కింగ్. డైరీ రాయడం అలవాటు ఉందా మీకు? డైరీ అంటే రోజు రాయాలి, మరి వారం రోజులకు ఒకసారి రాసేది కాదు. ఎవ్రీడే బిఫోర్ రిటైరింగ్ టు బెడ్ యూ హ్యావ్ టు రైట్ యువర్ డైరీ. ఈరోజు దేవుడు ఏం మాట్లాడినాడు, ఈరోజు నువ్వు ఏ పనులు చేసినావు, ఈరోజు దేవునికి అంగీకారమైన కార్యాలు చేసినావా లేదా, విరోధమైన కార్యాలు చేసినావా అంటే ఇవన్నీ కూడా ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీ అడుగులు మరి అటు ఇటు తొలగకుండా సూటి అయిన మార్గంలో నడుస్తారు. మళ్ళీ పాతది ఇట్లా తిరిగేయాలి. అవును, ఆ రోజు దేవుడు ఇలా సహాయం చేసినాడు కదా. అందుకే నేను ఎప్పుడు అంటాను, మీలో నుండి సణుగుడు తొలగిపోవాలంటే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. దేవుడు కొందరిని మనుషులను నీకు పెట్టి సహాయం అందిస్తాడు. గాడ్ విల్ హెల్ప్ త్రూ గాడ్స్ పీపుల్. వాళ్ళను కూడా మర్చిపోవద్దు. ఈరోజు కూర్చొని నేను రాసినాను ఒక లిస్ట్. ఇన్ని సంవత్సరాల్లో చాలామంది అక్కర్లో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేసినారు. ఈ సేవ కొరకు సేవ నిలబడ్డది అంటే నేను దేవుడే చేసినాడని చెప్పి దేవుడు వాడుకున్న మనుషులను మర్చిపోవాలన్నా? మనుషులను కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు వారిని వాడుకొని నీ అక్కర తీర్చినాడు. కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేసే బాధ్యత ఉన్నది. నేనేం చేస్తానంటే మీరు ఇచ్చే ఆఫరింగ్ కవర్స్ అన్నీ మరి వాళ్ళందరూ 4-5 కలిసి లెక్కబెట్టి దాన్ని అంతా బ్యాంకులో నెక్స్ట్ డే డిపాజిట్ చేస్తారు. ఉన్నట్టు డిపాజిట్ చేస్తారు. అయితే నేను ఆ ఎంటీ కవర్స్ నాకు కావాలంటాను. ఎందుకంటే నేను చదువుతాను ఒక్కొక్కరి పేరు, ఒక్కొక్క కవర్ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి నా బాధ్యత కదా అది. మరి అందుకే కవర్లు వేయండి. మీరు డబ్బులు వేసేసి వెళ్ళిపోతారా? దేవుడు చూస్తాడు, దేవుడు దీవిస్తాడు. కానీ ఆ కవర్లు అయితే నేను చేతిలో పట్టుకొని ఒక్కొక్కటి వాళ్ళని గుర్తు చేసుకుంటాను. చేతిలో పట్టి ఒక్క క్షణమైనా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఒక కృతజ్ఞత. వీళ్ళు త్యాగపూర్తిగా మరి దేవుని పనికి ఏం చేసినారు? సహాయం చేసినారు. కాబట్టి వారిని దీవించాలి ప్రభు అని నేను విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే నీవు దేవుడు చేసిన మేళ్ళు మరవద్దు. మనుషులను వాడుకున్నాడు. ఆ మనుషులు ఎవరైతే సహాయం చేసినారో వాళ్ళ అవసరతల కొరకు కూడా నువ్వు విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇశ్రాయేళ్ల సనుగుడు ఇంతంత కాదండి. ఇక్కడ మీకు 2 వాక్యాలు గుర్తు చేస్తాను. వారు అన్నీ ఇచ్చినాడు. మరి పగలు మేఘస్తంభం అంట, రాత్రి అగ్నస్తంభం అంట, పరలోకం నుండి జీవాహారము, మన్నా, తర్వాత ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రం పాయలు చేసి యోర్దాను నది దాటించినాడు. శత్రులను సముద్రంలో ఉంచి వేసినాడు. మోషే అహరోన్లను దేవుడు వాడుకున్నాడు. అయినా వీరు తిరుగుబాటు ధోరణి నిన్ను అణిచేస్తుంది. నెవర్ రిబెల్ అగెన్స్ట్ గాడ్ సర్వెంట్స్. దేవుడు అభిషేకించిన దైవజనుల మీదకి తిరుగుబాటు చేయదు.
వాళ్ళు తమ జీవితాలు అర్పించుకొని మీ కొరకే వారు జీవిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశాలన్నీ వాళ్ళ గుండె నిండుగా మీరే ఉంటారు. వాళ్ళ మీదేది తిరుగుబాటు చేయడం, చెప్పింది చెప్పినట్టు వింటే ఆశీర్వాదాలు నువ్వు పట్టుకోలేవు, పెట్టుకోలేవు, లెక్క పెట్టలేవు. దేవునికి స్తోత్రం. విధేయత ఆశీర్వాదానికి రహస్యం. అణుకువ దేవునికి చాలా ఇష్టం. వీళ్ళు ఏం చేసినారు? మోషే అహరోన్ల మీద వీళ్ళు ఎప్పుడు గోనుతున్నారు, చాలా ఇబ్బంది పెట్టినారు. దేవుని చేత ఏర్పాటైన మోషే మీద, అహరోను మీద వీళ్ళు మరి తిరుగుబాటు ధోరణి, స్టబ్బన్ స్పిరిట్ అన్నమాట. ఒక దగ్గర మరి స్టెఫెన్ ప్రసంగంలో ఉంటుంది, వాళ్ళ హృదయాలు ఎలాగుందట, కురువిందనలాగా ఉందట, కఠిన మనస్కులు అన్నమాట. దేవుడు ఎంత దయ, ఎంత ప్రేమ చూపి మరి బానిసత్వం నుండి వారిని విడిపించి నాయకులను పెట్టి, నాయకుడు చాలా అవసరం అండి. ఒక సంఘానికి ఒక నాయకులు చాలా అవసరం. దే టేక్ ద డెసిషన్, దే కీప్ కాంటాక్ట్ విత్ గాడ్. వాళ్ళు దేవుని ఆలోచనలను ప్రజలకు అందిస్తారు, ప్రజలను దేవుడు చెప్పినట్టు నడిపిస్తారు. అందుకే నాయకుల కొరకు, మిమ్మల్ని నడిపించే కాపర్ల కొరకు ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది కృతజ్ఞత. ఆయుష్ అడగాలి. ఒక సహోదరి అడుగుతుంది, ప్రతిసారి జూమ్లో వింటాను, అమ్మగారికి 150 సంవత్సరాలు ఇవ్వాలి, పేతురు మీద కుమ్మరించిన ఆత్మను ఇవ్వాలి, ఆమె శరీరంలో సత్తువ తగ్గొద్దు, ఆమె కంటి దృష్టి మాంద్యంగా. నిజంగానే ఆమె చెప్పినాక నేను చాలా మారిపోయినానండి. ఆమె ప్రార్థన చేసినాక, ఆమె ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉంటుంది. అంటే అలా ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు కదా. మీరు రహస్యం కూడా చేస్తారు, ఉపవాసం ఉండి చేస్తారు. అంటే అవన్నిటికీ దేవుడు మీకు తప్పకుండా దాచి ఉంచిన మేళ్ళు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వీరి సనుగుడు ఇంతంతగా, నిర్గమకాండం 14వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. మోషేతో సనుగుతున్నారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక శత్రువులు ఉన్నారు, ఇరుపక్షంలో మరి అరణ్యం చేత మోయబడినారు, దిక్కు దశ తోచడం లేదు. అంతకుముందు ఎన్నో అద్భుతాలు చూసినారు కదా. 13వ అధ్యాయంలో చూస్తే పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ వెలిగించుటకు అగ్నిస్తంభం వారికి ముందుగా ఉండి నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభం ప్రజల ఎదుట నుండి తొలగింప లేదు అని 13:22లో 14 ఇన్ని మేళ్ళు అనుభవించి కూడా, ఇన్ని అద్భుతాలు సూచక్రియలు చూసి కూడా వీళ్ళ సన్నుగుడు చూడండి. నిర్గమకాండం 14 మరి 11. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించి. ఏం మాట ఇది! అసలు అక్కడ చేస్తున్నారు వాళ్ళు, శత్రువుల ఒత్తిడి, శత్రువులు వాళ్ళని బానిసలుగా తీసుకొని కొరడాలతో కొట్టి కష్టం చేయించి అక్కడ వారి బానిసత్వం నుండి విడిపించాలని దేవుడు ప్రణాళిక కలిగి విస్తారమైన ధాన్య సమృద్ధి ఉన్న చోటికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని దేవుని ప్రణాళిక. మరి అప్పుడు వారు మొర్రపెట్టినారు, వారి కన్నీళ్ళను చూసినాడు, వారి ఇబ్బందులను, వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు. జవాబు ఇచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు వచ్చినాం మేము? అక్కడే మాకు బాగుండేది, అక్కడే బాగుండేది మాకు. ఇప్పుడు వచ్చి మాకు ఏమీ లేక చేసినావు, మమ్మల్ని చావాలని ఇక్కడ తెచ్చినావు. చావాలని తెచ్చినాడా? దేవుడు మోషే మాట విన్నాడు, విధేయుడైనాడు, పెద్ద బాధ్యత తీసుకున్నాడు. నిజంగా మోషే తీసుకున్న గొప్ప బాధ్యత. ఒక 10 మందిని నడిపించడమే కష్టం, 100 మందిని నడిపించడం కష్టం, 1000 మందిని అంతకంటే కష్టం. లక్షలాది జనాన్ని నడిపించడానికి దేవునికి విధేయత చూపినాడు. దేవునికి స్తోత్రం. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూజనులందరిలో సాత్వికుడు, యథార్థవంతుడు. అంతటి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే సావు వచ్చిందండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చచ్చినారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు మోషే మీద సణుగుతున్నామని. కానీ సణిగే ప్రతి సణుగు, ప్రతిరోజు నువ్వు సణిగే సణుగు ఎవరి మీద సణుగుతున్నావు తెలుసా? చెప్పండి. దేవుని మీదనే సణుగుతున్నావు. నువ్వు చేసే ప్రతి పాపం నువ్వు అనుకుంటున్నావు ఒక వ్యక్తికి విరోధంగా పాపం చేసినావేమో, నీకు విరోధంగా నువ్వు చేసుకున్నావు. కాదు. యోసేపు అంటాడు, నేను ఎలాగో ఈ వ్యభిచారం చేయాలి, దేవునికి విరోధంగా ఈ పాపం చేసి నేను ఎలాగో తప్పించుకుంటాను. చూడండి, చేసే ప్రతి పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం, సణిగే సణుగుడు పాపం. ఆ సణుగుడు వాళ్ళు అనుకుంటున్నారు మోషే మీద, అహరోన్ మీద సణుగుతున్నామని. వాళ్ళు సణిగే ప్రతి సణుగు ఎవరి మీద సణుగుతున్నారు? దేవునికి విరోధంగా సణుగుతున్నారు.
అందుకే వారికి అంత శిక్ష అనుభవించినారు. ఇక్కడ మోషేతో అంటున్నాడు, మమ్మల్ని చచ్చుటకు ఐగుప్తులో నుండి నీవు బయటకు రప్పించినావా, మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసులు మగుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చట కంటే ఐగుప్తీలకు దాసుల మగుటయే మేల. దేవుడు చేసిన ఉపకారాలు మరవడం అంటే ఇదే. ఎందుకు తెచ్చినావు ఈ అరణ్యంలో? మాకు అక్కడ సమాధులు లేవు అనుకున్నావా? అసలు ఎందుకు మమ్మల్ని ఇక్కడ తెచ్చి ఇంత ఇబ్బంది పెడుతున్నావు? మరి మేము ఇక్కడ నీతో ప్రయాణం చేసేదానికంటే ఐగుప్తులు చావడమే మాకు మేలు. ఇలాగ మర్చిపోతుంటాం అన్నట్టు దేవుని కార్యాలన్నీ కూడా. ఎప్పుడు కూడా అలాగూ నీవు సణగకూడదు. ఉన్న వాటి కొరకు దేవుని స్తుతించాలి. లెట్ దట్ బి యువర్ రెజల్యూషన్, యువర్ డెసిషన్ ఇన్ 2025. ఇచ్చిన కొద్దిని చేతిలో తీసుకొని స్తుతించాను. కొందరు స్త్రీలు ఏం చేస్తారు, భర్త తెచ్చి జీతం పట్టు నేను, అప్పుడు నువ్వేం చేయాలి? హట్ ఇంతే తెచ్చినావా? ఎట్ట నడిపించాలి ఇల్లు? పిల్లల ఫీజులు ఎవరు కడతారు? నాకు పట్టు చీర ఎలా కొనుక్కోవాలి, నాకు గొలుసు ఎలా కొనుక్కోవాలి? నీకు పడుతుంది దెబ్బ. నువ్వేం చేయాలంటే, భర్త ఒక్క నెలంతా కష్టపడినాడు, నువ్వు కూడా పోతున్నావేమో ఉద్యోగాన్ని, ఇద్దరికి వర్తిస్తుంది నేను చెప్పేది. అది చేతిలో పెట్టుకొని మోకరించి ప్రార్థన చేసి, ఒక్క నెల నేను కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చినారు? ఈ భయంకరమైన ట్రాఫిక్లో కాపాడింది ఎవరు? హఠాన్ మరణం రాకుండా నీకు సంపూర్ణమైన కాపుదల ఇచ్చింది ఎవరు? పని చేయడానికి శక్తి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటురోగం రాకుండా కాపాడింది ఎవరు? ఏదైనా జబ్బు వస్తే నెల రోజులు లీవ్ పెడితే నెల కట్ అయిపోతుంది జీతం. అనుదినము నీవు సేవించినావు, అనుదినము నువ్వు ఆఫీస్ పోయినావు, నీ రాకపోకలు దేవుడు కాపాడినాడు, నీకు తెలివి జ్ఞానం ఇచ్చినాడు, నీ ఆలోచన శక్తి ఇచ్చినాడు, నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేసినాడు? దీవించినాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అది పట్టుకొని ప్రార్థించాలి. గుణుగుడు స్టార్ట్ అవుతుంది 1వ తారీఖు, అది 31వ తారీఖు వరకు అదే గుణుగుడు ఉంటుంది. దెబ్బలు పడితేనే ఉంటాయి, ఎందుకంటే దేవునికి చాలా కోపం. అవిధేయుల మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది. స్తుతించమంటే సణుగుతావా? సంతోషించమంటే గుణుగుతావా? ఆనందించమంటే అలుగుతావా? ఇక పడతా ఉంటాయి అన్నమాట. ఓ హాస్పిటల్ పో, అక్కడ గంటలు క్యూలో నిలబడు, పిల్లల్ని ఎత్తుకొని, లేని రోగాలు అంటించుకొని రా. నాకు నా అనుభవం చెప్తున్నాను. సణుగుడు ఉన్న రోజులు ఇవే అనమాట. బ్యాంకు నుండి రాగానే పిల్లలు దగ్గుతూ ఉంటారు, తుమ్ముతూ ఉంటారు, మోషన్స్ అంటారు, అలసిపోయి వస్తాను. స్తుతించడం రాలే నాకు, అప్పుడు సణుగుడే వచ్చింది. ఇప్పుడు సణిగేదాన్ని. అయితే పిల్లల జ్వరం రాగానే భయం, పాప చనిపోయినట్టు వీళ్ళు కూడా చనిపోతారని. స్తుతి లేకుంటే అంతా చీకటండి. కృతజ్ఞత లేకుంటే కారు చీకటే. నాకు కృతజ్ఞత అవన్నీ ఏం తెలియదు, నాకు రాదు అసలు. గుణగడమే వచ్చాను. అప్పుడు ఈ బిడ్డను తీసుకొని దగ్గుతున్నాడు, మామూలు దగ్గు తీసుకొని పోయి అక్కడ రామ్నగర్ ఈ గుండు దగ్గర ఒక డాక్టర్ ఉండేది. అలసిపోయిన బ్యాంక్ నుండి వచ్చి పని చేసి ఆకలి అవుతుంది, వండుకొని తినాలి. తల్లి అక్కడ పడక మీద ఉన్నది, తండ్రి బలహీనంగా ఉన్నాడు, అయ్యగారు డ్యూటీ రాత్రి డ్యూటీ ఉంటుంది, ఇప్పుడో వస్తాడు ఆయన. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని శక్తి పొందుకొని ఇంటి పనులన్నీ చేసుకోవాలి. కానీ అది తెలియదు నాకు. ఇక సణుడు మొదలుపెట్టి ఆ బిడ్డను తయారు చేసి అంకలెత్తుకొని వీళ్ళు మరి పెద్ద బాబును కూడా తీసుకుపోవాలి కదా, తీసుకుపోయి లైన్లో కూర్చున్నా. అంత జబ్బు పట్టిన పిల్లలు, ఆ లైన్లో నేను కూర్చున్నా. అక్కడ అంతా దగ్గుతున్నారు పిల్లలు. ఆ దగ్గు వస్తే పోదు, కొన్ని సంవత్సరాలు ఉంటుంది చిన్న పిల్లల్లో. కోరింత దగ్గు ఏమంటారు. మా బాబుకి అది లేకుండే, పాపం ఆర్డినరీ దగ్గు ఉండే. సణిగిపోయి ఆడ కూర్చున్న కోపంతో అందరిని తిట్టాలనిపిస్తుంది నాకు. అప్పుడు లేని దగ్గు ఒకటి తగిలించుకొని వచ్చిన, అదే కోరింత దగ్గు వచ్చింది బాబు. అసలు మంచిగా ఉండే బాబు, ఇంటికి వచ్చేలాగా వాడు ఆ దగ్గు అస్సలు ఆగుతూనే లేదు, డాక్టర్ మందు పనిచేస్తూనే లేదు. అప్పుడు కూడా నా తల్లి ఉపదేశం నాకు చేసింది, చూడు నువ్వు స్తుతి లేదు నీ జీవితంలో, దేవుని భయం బొత్తిగా లేదు, నువ్వేదో సాధిద్దాం అనుకున్నావు కదా, దేవుడు ఇచ్చిన వాటి కొరకు నువ్వు స్తుతించకుంటే నువ్వు లేనిపోని ఇవన్నీ కూడా తెచ్చుకుంటావు ఇంట్లో. దరిద్రం వెంబడి దరిద్రం వస్తుంది, కృప వెంబడి కృప రాదు అని. సో అప్పటి నుండి మరి పాప చనిపోయిన తర్వాత నేర్చుకున్న పాఠం, చేసి దేనికి నేను సనగదు. ఇంకా తర్వాత దేవుని సేవ, నేను ఎప్పుడైతే దేవుని విధేయురాలై సేవ దేవుడు నాకు ఇచ్చినాడో, మీకు సంగతి చెప్తానండి, దేవుని సేవించడం గొప్ప భాగ్యం. అప్పుడు కూడా నా పిల్లలు చిన్నగా ఉన్నారు, కానీ
అసలు డాక్టర్ దగ్గర వెళ్ళడం కానీ ఆ క్యూలో కూర్చోవడం కానీ నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనను సేవించే వారికి ఆయన కావలసినవన్నీ కూడా ఇస్తాడు. ఏ రోగం రానియడంట. సేవించే వారి ఆహారము పానము ఆశీర్వదిస్తాడు. రోగమును తరిమి కొడతాడంట. సేవించే వారికి ఉన్న ఆశీర్వాదాలు మీరు చదువుకోండి. నిర్గమకాండం 22 నుండి 24 వచనాలు చదవండి. దేవుడు ఎంత కాపాడుతాడని. నాకు అప్పటి నుండి వ్యర్థంగా నేను ఎక్కడ సమయం గడపలేదండి. దేవుని సేవించడం ఎప్పుడైతే ఆరంభించినానో నా సమయం ఎక్కడ కూడా కూర్చొని మరి అక్కడ పెద్దగా వేచి ఉండడం నాకు తెలియదు. ఫటాఫట్ నా పనులు అయిపోయేది అప్పటి నుండి. ఎందుకంటే నేను దేవుని ఘనపరచడం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడం నేర్చుకున్నాను. దేవుని ఆరాధించడం నేర్చుకున్నాను. దేవుని మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకున్నానో వెట్టి చాకిరంతా నా జీవితం నుండి కొట్టి పారవేసినాడు దేవుడు. ఇది నిజమైన సాక్ష్యం. ఇది హల్లెలూయా. ఆల్ ద ఫ్యూటైల్ వర్క్ లేబర్ ఇన్ మై లైఫ్ గాట్ క్యాన్సల్డ్ బికాజ్ ఐ సర్వ్ ద లార్డ్. నేను దేవుని సేవకురాలను నేర్చుకున్నాను ఈ ఫార్ములాస్ అన్ని. ఎప్పుడు సణగొద్దు. సణుగితే సంహారకం వస్తుంది. సణుగితే ఉన్నవి పోతాయి. సణుగితే ఆశీర్వాదాలు పోతాయి. సణుగితే దేవుని ఉగ్రత వస్తుంది. సణుగితే నేను రోగినైపోతాను. సణుగితే వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది. సణుగితే దైవాశీర్వాదాలు కుటుంబంలో రావు. సాతానుడు ప్రవేశిస్తాడు. అపవాదికి చోటిచ్చినట్టుంటుంది. అందుకే సణుగుడు మానేసినాను. సంతోషంతో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మీ అందరిని కూడా నింపినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దివారాత్రములు కంటి పాపవలే కాచి దివారాత్రములు కంటి పాపవలే కాచి హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ దాసుని వాడుకున్నావు. అద్భుతమైన అంశం మీద విశ్వాసులకు మంచి హెచ్చరిక ఇవ్వడానికి కృప ఇచ్చినారు. నీ దాసురాల్ని కూడా మరుగు చేసుకొని నువ్వు కొన్ని మాటలు తెలియజేసినావు. వందనాలు చెల్లిస్తున్నా. మీరు సణగకూడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. వాగ్దానం చేసిన కనాను రాజ్యంలో అడుగుపెట్టలేకుండా అరణ్యంలోనే కుప్పకూలిపోయినారు. వేలాది లక్షలాది జనం ఆరంభంలో ఉన్నారు. తర్వాత ఆరంభించిన వారిలో ఇద్దరే కనాను రాజ్యం చూసినారు, యెహోషువ, కాలేబులు. ఆ ఆరంభంలో ఉండే ఎవరు కూడా చేరలేకపోయినారు. తదుపరి ఉన్న జనాంగము కనానులో ప్రవేశించినారు. నీ ఉగ్రత తండ్రి ఎంత భయంకరమైనది. కాబట్టి ప్రతి విషయంలో దేవుని స్తుతించుట ఎంతో మంచిది. ఇలాగు చేయుట ప్రభునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నదని 1 Thessalonians 5:6 మేము చూస్తున్నాం. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. అవును తండ్రి, స్తోత్రం చేయించాలి, లెక్కించాలి. లెక్కకు మించిన మేళ్లను అనుభవిస్తూ కృతజ్ఞత లేని వారిగా ఉండకుండా సహాయం దయచేయండి ప్రభువా. ఆ నోటి నిండుగా స్తుతి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటిలో వాతావరణాన్ని పాడు చేసుకోకుండా సంతోషం దయచేయండి ఆయన. నీకు స్తోత్రం. సణగకూడదు, సంతోషించాలి, ఆనందించాలి. ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించు అని సంఖ్యలలో ఉండి, ఇరుకు ఇబ్బందుల్లో ఉండి, శ్రమల్లో ఉండి, ప్రభువా బాధలో ఉండి పౌలు రాస్తున్నాడు. ప్రభువునందు ఆనందము మేమందరం కలిగి ఉండాలని ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభు మార్గంలో గుండా నడవడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా